చెప్పండి సార్ మేము పార్తపురం నుంచి వచ్చామండి, మన్యం జిల్లా పార్తపురం నియోజకవర్గం అండి. మాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి పేదవాడికి బాగానే ఉంటున్నాయి. అలాగని ఈసారి మళ్ళీ అయినా సీఎం అవుతాడు కాబట్టి దాంట్లో నేను సందేశం లేదు సార్. సార్ ఒక మాట ఇప్పుడు పథకాలు వస్తున్నాయి అన్నారు కదా, ఎందుకు ఈ పథకాలు ఇలా డబ్బులు ఎందుకు దండగండి చంద్రబాబు నాయుడు? అవునండి, అలాగ అంటారు. లేనోడు అది లబ్ధి పొందినోడికి తన విలువ తెలుస్తుంది సార్. లబ్ధి పొందినోడు ఎంత ఉత్సాహంతో ఆనందంతో ఉండి ఈరోజు దానితో ప్రతిఫలంకే ఈరోజు ఆయన్ని గౌరవించి ఆ పథకాలను గౌరవించి ఆయనకి కృతజ్ఞత భావం తెలుపుతారు. ఇప్పుడు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఆ పథకాలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు. పథకాల వల్ల ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి దళారితనం కానీ ఎవరికి ఏమి డబ్బులు ఇవ్వట్లేదు. వాలంటీర్లు ఫస్ట్ అంటే 1వ తేదీ అంటే 1వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మ ఒడేటి లేకపోతే కాపు నేస్తం అంటే అన్ని పథకాలు కూడా ప్రజలకు సంక్షేమం అందుతున్నాయి. రైతు భరోసా ఏంటి అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి తగ్గిన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో మరి ఇంకొకరు లేరు. ఇప్పుడు సచివాలయం తీసుకొచ్చారు కదా, మీకు గతంలో మీరు మండల ఆఫీస్ కాడికి వెళ్ళి పని చేయించుకోవాలి, ఇవాళ మీ ఇంటి దగ్గర పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అది బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. దాంట్లో మరి తిరుగులేదు సార్. అందులో 100కి 100 పాళ్ళు దాంట్లో తప్పు పట్టే విషయం ఏమీ లేదు సార్. సచివాలయం వ్యవస్థ పెట్టడం వల్ల తెలియనోడు కూడా వెళ్ళి ఆ వాలంటీర్లు ఏంటి లేకపోతే అక్కడ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులు ఏంటి వాళ్ళకి సహకరించి ఇలా చేయాలి అలా చేయాలని అంటారు. అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అక్కడ ఊళ్ళు పలకరు, పిలిచినా ఇచ్చేయరు. కానీ ఇక్కడ ఏంటంటే మా లోకల్గా మాకు తెలిసిన వాళ్ళు తెల్లారితే మా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ స్టాఫ్ ఉంటున్నారు కాబట్టి మాకు వాళ్ళు కష్టం చెప్తున్నారు. అవుతుంది ఈ రోజు కంటే 24 గంటల్లో ఏ సర్టిఫికేట్ కావాలని చేసిస్తున్నారు సార్. ఇప్పుడు మీ లోకల్గా మీకు తెలిసిన వాళ్ళు మీ వ్యక్తులు అంటున్నారు, మీ బంధువులు పిల్లలు అంటున్నారు వాలంటీర్లు. మరి వాలంటీర్లు మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడపిల్లలను ఏడిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అదేంతా ఉంటుందేనండి, అదంతా ఫోకస్. అంటే వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డిని ఇంకో భ్రష్టు పట్టించడానికి ఆడే మాటలు కంటే అంట్లో వాస్తవం లేదు సార్. అదంతా నిజాయితీగా జరుగుతుంది, దాంట్లో ఏమి ఫ్రాడ్ లేదు. మీ వయసు ఎంత సార్? నా వయసు 50 సంవత్సరాలు సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమనుకున్నారు అసలు జగన్ ఈసారి గెలుస్తాడని మీకు అనిపిస్తుంది? కంపల్సరీ గెలుస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి, 100కి 100 పాలు గెలుస్తాడు సార్. దాంట్లో ఏమి బుద్ధి లేదు.